నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. కొడాలి వల్లభనేని మిస్సింగ్ అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అదేంటి, కొడాలి నాని వల్లభనేని వంశీమోహన్ కనిపించడం లేదు, మిస్సింగ్ అని టైటిల్ పెట్టావా? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కోపం తెప్పించే అంశం అవుతుంది అని చెప్పి మీరు అనొచ్చు. కానీ ప్రస్తుతం వాళ్ళు రాజకీయ వేదికల మీద ఎక్కడా కనిపించడం లేదు. ఏదో అడపాదడప మెరుపుతీగ రామ్మ అనంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది చూసారా, అలా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు తప్ప వాళ్ళు పర్మనెంట్గా రాజకీయ తెర మీద యాక్టివ్గా కనిపించడం లేదు. అందుకనే ఈ టైటిల్ పెట్టాను నేను. సో ఇకపోతే ఎందుకు అలా పెట్టాల్సి వచ్చింది అనేది కూడా నేను పూర్తిగా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్ ఇద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీ రోల్ ప్లే చేశారు గతంలో. ఇప్పుడు కూడా మరి కీ రోల్ ప్లే చేయాలి అని చెప్పి వాళ్ళ అభిమానులు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు మాత్రం చాలా దూరంగా ఉంటున్నారు పాలిటిక్స్కి. అయితే ఇద్దరు కూడా ఒకళ్ళు దేహం అయితే ఒకళ్ళు ఆత్మ లాంటి వాళ్ళు, ప్రాణ స్నేహితులు. స్నేహానికి అర్థం చెప్పాలంటే కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్ అని చెప్పొచ్చు. వాళ్ళిద్దరిని కూడా నాని వంశీ అంటారు. గబక్కని చెప్పాలంటే వాళ్ళిద్దరి గురించి నాని వంశీ అని అంటారు. సో అంత థిక్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళిద్దరూ కూడా పాలిటిక్స్లో ఫైర్ బ్రాండ్ అని గుర్తింపు తెచ్చుకున్నారు. ఫైర్ బ్రాండ్ అంటే జనరల్గా ఏంటి, ఏ అంశం గురించి అయినా అనర్గళంగా మాట్లాడగలగాలి, అలాగే ఏ అంశం మీదైనా పూర్తి స్థాయిలో పట్టుండాలి. అంతేకాదు అటు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అడిగే ప్రశ్నలకైనా గుక్కదిప్పుకోకుండా సమాధానం చెప్పగలగాలి. ప్రత్యర్థి రాజకీయ పార్టీలకి కూడా అసలు ప్రశ్నించడానికి భయపడేలాగా వీళ్ళకి అంతటి స్థాయిలో సబ్జెక్ట్ ఉండాలి. కానీ వల్లభనేని వంశీమోహన్, కొడాలి నాని వీళ్ళిద్దరూ కూడా ఆ స్థాయిలో సబ్జెక్టు మీద పట్టుందా అని అంటే లేదు. కానీ వాళ్ళిద్దరికీ ఫైర్ బ్రాండ్ అని గుర్తింపు మాత్రం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే పూర్తి స్థాయిలో బూతులు. ఇద్దరు కూడా బూతుల దండకం అందుకున్నారంటే అసలు వదిలిపెట్టరు. ఆ స్థాయిలో ఉంటాయి వాళ్ళ నోళ్ళు. మొత్తం కూడా గట్టు తెగిన మురుక్కాలలాగా వాళ్ళ బూతులు అలా ప్రవహిస్తూ ఉంటాయి. గట్టు తెగిన మురుక్కాలో ఎంత గబ్బు కొడుతుందో తెలుసు కదా. వీళ్ళ నోటి దుర్భాషా దుర్గంధం కూడా అంతే స్థాయిలో గబ్బు కొడుతూ ఉంటుంది. సో మొత్తం మీద వీళ్ళిద్దరూ కూడా బూతులతోటే ఫైర్ బ్రాండ్ అనే గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే వీళ్ళిద్దరి విషయంలో ఒకటి కామన్గా కనిపిస్తూ ఉంటుంది. 2024 ఎన్నికలకి ముందు మాట్లాడకూడని టైంలో మాట్లాడకూడని అంశాలు మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడాల్సిన టైము ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని స్థాయిలో కింద పడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీలోని కీలక నేతలు, కృష్ణా జిల్లాలో కూడా కీలక నేతలు, వీళ్ళిద్దరిలో ఒకళ్ళు మంత్రిగా కూడా పదవి వెలగబెట్టారు. మరి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నోటికి తాళం వేసుకొని, నోటికి ప్లాస్టర్ వేసేసుకొని, నోటికి జిప్పులు వేసేసుకుని అసలు పెదవులు కదపకుండా ఉండిపోయారు ఇద్దరు కూడా. అసలు మాట్లాడాల్సిన టైంలో మౌనంగా ఉండిపోవటం చాలా పెద్ద తప్పు కూడా పార్టీ పరంగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది చాలా డ్యామేజ్ కూడా. ఎందుకంటే ఇద్దరు కూడా మాట్లాడగలిగిన నేతలే, ధైర్యం దమ్ము ఉన్న నేతలే, కాదని అనటల్లా ఆ విషయంలో మాత్రం. అయితే ఇద్దరు ఇప్పుడు మాట్లాడకుండా ఉండిపోయారు. నేను ఇందాక అన్నాను కదా, మాట్లాడకూడని టైంలో మాట్లాడారు. అది పార్టీకి వాళ్ళ స్వతహాగా వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళకు కూడా డ్యామేజ్ చేసింది అని చెప్పేసి. అదేంటనేది ఒకసారి చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్ ఇద్దరు కూడా 2019 నుంచి 2024 మధ్య మాట్లాడకూడని టైంలో మాట్లాడారు. అంటే ఎంత నీచంగా మాట్లాడారంటే కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్ ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని ఎక్కువగా టార్గెట్ చేసేవాళ్ళు. ఆ టార్గెట్ కూడా ఎలా ఉండేదంటే పార్టీలతోటి రాజకీయాలతోటి సంబంధం లేని చంద్రబాబు నాయుడు పూర్వీకులను కూడా ఎగతాళి చేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడు తండ్రి పేరు ఖర్జూర నాయుడు అని చెప్పేసి మనందరికీ తెలుసు. అంటే వాళ్ళ తాతయ్య పేరు ఎలా ఉంటుందంటే వీళ్ళు చెప్పే దాన్ని బట్టి యాలకుల నాయుడు, కిస్మిస్ నాయుడు, లవంగం నాయుడు అని చెప్పి పేర్లు పెట్టేవాళ్ళు. వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు కూడా దిగొచ్చినా వైసీపీని ఏం చేయలేరు అని అంటానికి లవంగం నాయుడు వచ్చినా ఏం చేయలేడు, ఖర్జూర నాయుడు తండ్రి కిస్మిస్ నాయుడు వచ్చినా ఏం చేయలేడు, యాలకుల నాయుడు వచ్చినా ఏం చేయలేడు అని చెప్పి ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు. అలాగే లోకేష్ అయితే పప్పు అని ముద్ర వేశారు. లోకేష్ని ప్రతిసారి కూడా ఎంత హ్యూమిలేట్ చేయాలో అంత హ్యూమిలేట్ చేశారు. చంద్రబాబు నాయుడిని అనకూడని మాటలు అన్నారు. లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తాడంట, మంగళగిరిలోగా దమ్ముంటే గుడివాడలో పోటీ చేయమను, నా మీద పోటీ చేయమను, కుప్పంలో చంద్రబాబు నాయుడిని, మంగళగిరిలో లోకేష్ని ఓడించకపోతే అసలు రాజకీయాలు వదిలేస్తాను, కుప్పంలో చంద్రబాబు నాయుడు బూట్లు దుడుస్తా, అక్కడే పడుంటాను అని చెప్పేసి పెద్ద పెద్ద సవాళ్లు విసిరారు. కొడాలి నాని రేంజ్కి అసలు విసరకూడనంత పెద్ద సవాల్ అది. ఆయన తాహతకి చంద్రబాబు నాయుడు రేంజ్కి ఎక్కడా కూడా సరిపోదు. చంద్రబాబు నాయుడు నాగలోకం అయితే కొడాలి నాని నక్కలోకం లాగా. మరి ఇద్దరు కూడా ఎక్కడ సాపత్యం లేని వీళ్ళిద్దరికీ ఎందుకు అంత రాజకీయ వైరుధ్యం ఎందుకు కొడాలి నాని తెచ్చిపెట్టుకున్నారంటే ఒకటే రీజన్, జగన్మోహన్ రెడ్డిని సంతోషపెట్టాలి. అలా కొడాలి నాని 2019 ఎన్నికలకి ముందు కూడా తిట్టబట్టే కొడాలి నానికి మంత్రి పదవి ఇచ్చారు.
చంద్రబాబు నాయుడిని తిట్టినందుకే మంత్రి పదవి ఇచ్చారు. అసెంబ్లీలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, కొడాలి నాని స్పీకర్ ముందుకు వెళ్ళి ఆ టేబుల్ మీద ఎక్కి కూడా కొడాలి నాని చంద్రబాబు నాయుడు మీద బూతుల దండకం అందుకున్నారు అసెంబ్లీలో. ఆ రికార్డ్స్ లేకపోవచ్చు, ఎందుకంటే అసభ్యకరమైన రికార్డ్స్ని వాళ్ళు ఉంచరు, అసెంబ్లీలో తిట్టిన మాటల్ని ఉంచరు, తీసేస్తారు. సో కాబట్టి అవి అందుబాటులో లేకపోవచ్చేమో కానీ కొడాలి నాని ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు మీదకి వెళ్ళబట్టే జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చారు. సో మంత్రి పదవి వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్లో రెచ్చిపోయారు. ఇది కొడాలి నాని ప్రహసనం. ఇక వల్లభనేని వంశీ మోహన్ దగ్గరికి వస్తే ఆయన ఇంకా దారుణం అనమాట. రాజకీయాలతో సంబంధం లేని చంద్రబాబు భార్య క్యారెక్టర్ గురించి కూడా నీచమైన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ పుట్టుకుని కూడా అవమానిస్తూ మాట్లాడారు. ఇవన్నీ కూడా క్షమించరాని నేరాలైపోయాయి. ఇద్దరి నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గం ఓట్లున్నాయి. వైసీపీ కమ్మ సామాజిక వర్గం అంటే పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఓట్లే అని అనుకుంటే పొరపాటే. ఇద్దరు కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్ ఇద్దరు కూడా కమ్మ సామాజిక వర్గం వాళ్లే. మరి వీళ్ళను చూసి కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కూడా వైసీపీ వైపు నడిచిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా చీకొట్టి బయటకు వచ్చేశారు. కేవలం కమ్మ సామాజిక వర్గం వాళ్లే కాదు, ఇతర వర్గాలకు చెందిన వాళ్ళు కూడా, ఇతర సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు కూడా కులాలకి అతీతంగా వీళ్ళు చేసిన వ్యాఖ్యల్ని చీకొట్టారు. అందుకే 2024 ఎన్నికల్లో ఇద్దరు కూడా, అసలు కొడాలి నాని అయితే నేను రాజకీయాల్లో ఉండంగా గుడివాడకి మరో ఎమ్మెల్యే ఉండడు, నేనే ఎమ్మెల్యేని, శాశ్వతంగా నేనే అని చెప్పుకున్నారు. మరి అలాంటిది ఏమైంది? గుడివాడలో కొడాలి నాని ఘోరంగా ఓడిపోయారు. గతంలో ఏనాడు కూడా కొడాలి నానికి ఆ రేంజ్లో మెజారిటీ రాలేదు. కానీ గుడివాడలో కొడాలి నాని మీద పోటీ చేసిన వెన్నిగళ్ల రాముకి ఎంతటి స్థాయిలో భారీ మెజారిటీ వచ్చిందో మనం చూసాం. అంటే ఆ స్థాయిలో కొడాలి నాని మీద కోపంతో రగిలిపోయారు గుడివాడ ఓటర్లు. అలాగే మనం చూసుకుంటే ఇదే ఎఫెక్ట్ రాష్ట్రంలో వైసీపీ మీద కూడా పడింది. కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్, రోజా, జోగి రమేష్, కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ఇలాంటి వాళ్ళంతా, అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళంతా బూతులు తిట్టి వైసీపీని పాతాళానికి తీసుకెళ్లిపోయారు. వాళ్ళల్లో మేజర్ ముగ్గురు ఎవరు అంటే కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్, రోజా. ఇలాంటి వాళ్ళ వల్లే పార్టీకి డ్యామేజ్ అయింది అని చెప్పి వైసీపీలోని లీడర్స్ కూడా మాట్లాడారు. ఎవరో కాదు, కాసు మహేష్ రెడ్డి. కాసు మహేష్ రెడ్డి అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితుడు, పైగా ఆయనకి క్లాస్మేట్ అని కూడా చెప్తూ ఉంటారు, క్లాస్మేట్ క్లోజ్ ఫ్రెండ్ అని కూడా చెప్తూ ఉంటారు. ఆయన నోటితో ఆయనే అన్నారు. ఆయన ఏమన్నారు మనం చూసాం. తెలుగుదేశం పార్టీలో నుంచి వైసీపీలోకి వచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని తిట్టడం వల్లే వైసీపీకి డ్యామేజ్ అయింది. వైసీపీ నాయకులు ఎవరు వైసీపీకి డ్యామేజ్ చేయలేదు, తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చిన వాళ్లే వైసీపీకి డ్యామేజ్ చేశారని మాట్లాడారు. సొమ్ము పోయే శని బట్టే అన్నట్టు ఇటు పరపతి పోయి పదవి పోయి ఉన్న పరువును కూడా వైసీపీ నాయకులే తీసేశారు వల్లభనేని వంశీకి, కొడాలి నానికి. సో ఇంతకన్నా డ్యామేజ్ ఏముంటుంది? మాట్లాడకూడని టైంలో మాట్లాడటం వల్ల జరిగిన డ్యామేజ్ ఇది. అయితే ఇప్పుడు మాట్లాడాల్సిన టైంలో మాట్లాడకుండా ఉండటం వల్ల కూడా డ్యామేజ్ జరుగుతుంది కొడాలి నానికి, వల్లభనేని వంశీకి. పార్టీ చాలా కష్టకాలంలో ఉంది. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇలాంటి టైంలో పార్టీకి నాయకులు ఎంత అండగా ఉండాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొడాలి నానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు? ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు క్యాసినోలు పెట్టుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు కదా. అలాగే భూదందాలు చేశారనో, ఇసుక దందాలు చేశారనో, లేకపోతే ఏమైనా ఆక్రమణలు చేశారని ఆరోపణలు వచ్చినా కొడాలి నాని మీద ఎప్పుడు యాక్షన్ తీసుకోలేదు కదా. మరి అలాంటిది ఇప్పుడు వైసీపీ ప్రతిపక్ష హోదాని కూడా దక్కించుకోలేక 11 సీట్లకి పరిమితం అయిపోయి ఉన్నప్పుడు పార్టీ కోసం గళం వినిపించాల్సిన కొడాలి నాని ఆరోగ్యం బాగోలేదని వంక పెట్టుకుని అస్తమానం ఇంట్లో ఉంటే దాన్ని ఏమనాలి? అంటే తన సొంత ప్రయోజనాల్ని మాత్రమే చూసుకుంటున్నారా? గతంలో నేను మాట్లాడటం వల్లే డ్యామేజ్ జరిగింది, ఇప్పుడు మాట్లాడితే మళ్ళీ డ్యామేజ్ నీ వల్లే జరిగింది అంటారని చెప్పేసి మౌనంగా ఉంటున్నారా? అంటే ఇప్పుడు తిట్టమని కాదు కదా అడిగేది. ప్రతిపక్షంలో ఉన్నాము అని అంటే అది ఎంత అడ్వాంటేజ్ అసలు. ప్రజల గళాన్ని వినిపించడానికి ప్రతిపక్షంలో ఉన్న నాయకులకి అది ఒక చక్కని అవకాశం. అధికారంలో ఉన్న పార్టీ ఎప్పుడూ కూడా 100% సాచురేషన్ ఇవ్వలేదు, 100% సాటిస్ఫాక్షన్ ప్రజలకు ఇవ్వలేదు. ఏదో ఒక అంశంలో ఎక్కడో ఒక చోట లోపం జరుగుతూనే ఉంటుంది. మరి ఆ జరుగుతున్న లోపాన్ని ఎత్తి చూపించి తమ పార్టీకి అడ్వాంటేజ్గా మలుచుకోవడానికి ప్రతిపక్ష నాయకులకి అది ఒక చక్కని అడ్వాంటేజ్, అది ఒక చక్కని అవకాశం. పైగా ప్రతిపక్షాలను ఎప్పుడు కూడా వాచ్ డాగ్స్ అంటూ ఉంటారు. సో మరి అలాంటిది వాళ్ళు ఈ అవకాశాన్ని చేజార్చుకుంటున్నారు. కొడాలి నాని అయితే ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అలా కనిపించి ఇలా వెళ్ళిపోతున్నారు. ఆయన కారుకి వేలాడుతూ కనిపిస్తారు, నేను ఉన్నాను అని చెప్పేసి అనిపించుకుని వెళ్ళిపోతారు, మళ్ళీ ఎక్కడా కూడా కనిపించరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క అంశం మీద
ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నా అది తప్పు అంటారు. గతంలో చూస్తే మనం పీపీపీ మోడల్లో ప్రభుత్వ ఆసుపత్రులు అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కడుతున్నామంటే అది పూర్తిగా ప్రైవేటీకరణ అన్నారు. మొన్న ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లని కూడా ప్రైవేట్ వాళ్ళని తీసుకొస్తామంటే ప్రైవేటీకరణ చేసేస్తున్నారు అదిగోండి అని అన్నారు. అలాగే నిన్నటికి నిన్న రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో కూడా ఈ డాక్యుమెంట్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లేస్లో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలని తీసుకొస్తామంటే అదిగో రిజిస్ట్రేషన్ కేంద్రాలను కూడా ప్రైవేటీకరణ చేసేస్తున్నారని చెప్పేసి మాట్లాడారు. ఈ మాట్లాడిన మాటలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తరఫున అధికార ప్రతినిధులు మాట్లాడాల్సి వస్తుంది. కానీ గతంలో పదవులు అనుభవించిన కొడాలి నాని లాంటి వాళ్ళు, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు, వాయిస్ ఉన్న వాళ్ళు ఎవరూ కూడా మాట్లాడటం లేదు. ఈవెన్ రోజా కూడా సైలెంట్గానే ఉంటున్నారు. ముఖ్యంగా సరే రోజా సంగతి మనం ఇంకొక వీడియో చేయాలి. అయితే కొడాలి నాని వల్లభనేని వంశీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీళ్ళిద్దరూ మాట్లాడాల్సిన టైంలో, పార్టీకి వాయిస్గా మారాల్సిన టైంలో పూర్తి స్థాయిలో మౌనంగా ఉంటున్నారు. మౌనమే నీ భాష ఓ మూగ మనస అన్నట్టుగా ఇద్దరూ కూడా సైలెన్స్నే పాటిస్తున్నారు తప్ప ఎక్కడ మాట్లాడి స్వరాన్ని వినిపించి పార్టీకి అడ్వాంటేజ్గా మారదాము అని చెప్పేసి ఎక్కడా కూడా ప్రయత్నం చేయట్లేదు. అంటే మళ్ళీ బూతులు తిట్టమని కాదు, సబ్జెక్ట్ మీదే మాట్లాడాలి. నిజానికి ప్రైవేటైజేషన్ జరుగుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నారు అంటే ప్రైవేటైజేషన్ ఎలా జరుగుతుంది ఏంటనేది జగన్మోహన్ రెడ్డి మనసులో ఏముంది అనేది ప్రజలకి చెప్పగలగాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారు ప్రతిపక్షాలు అంటే ఖచ్చితంగా అది ఓపెన్ సీక్రెట్. కానీ జగన్మోహన్ రెడ్డి మనసులో ఏముందో ఆ మనసులో మాటని వీళ్ళ మాటతోటి వీళ్ళ నోటితోటి ప్రజలకి చెప్పగలిగితే అప్పుడు పార్టీకి అడ్వాంటేజ్గా మారుతుంది. కానీ వల్లభనేని కొడాలి ఇద్దరు కూడా సైలెంట్గానే ఉండిపోతున్నారు. అందుకనే ప్రస్తుతం వీళ్ళిద్దరి గురించి అసలు వీళ్ళు ఉన్నారా లేదా అనే అనుమానాలు పార్టీలోని కొంతమంది నాయకులకి కార్యకర్తలకు కూడా కలుగుతున్నాయి. అసలు ఉంటే ఎక్కడుంటున్నారు, ఎప్పుడు ఉంటున్నారు, నియోజకవర్గాల్లో అందుబాటులో అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. వాళ్ళు అసలు గుడివాడలో గన్నవరంలో ఉంటున్నారా, లేకపోతే విజయవాడలో ఉంటున్నారా, లేదంటే హైదరాబాద్లో ఉంటున్నారా, వ్యాపారాలు చూసుకుంటున్నారా, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్కి అండగా ఉంటున్నారా, లేదా వాళ్ళ సొంత వ్యాపారాల్లోనే మునిగిపోయి ఉన్నారా ఏంటి అనేది ఎక్కడ అర్థం కాని పరిస్థితి ఉంది. అందుకే నేను కొడాలి వల్లభనేని మిస్సింగ్ అని టైటిల్లో పెట్టాను. మరి ఈ టైటిల్ కరెక్ట్గా ఉందని మీరు అనుకుంటున్నారా? వాళ్ళిద్దరూ మళ్ళీ యాక్టివ్గా మారతారు అని మీరు అనుకుంటున్నారా? మారరు, వాళ్ళు ఇంతే. ఇక వాళ్ళు యాక్టివ్గా మారినా కానీ ఉపయోగం ఉండదు, వాళ్ళని విశ్వసించరు ప్రజలు అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.